इरफान फिजियो क्लिनिक रूबरू भारत पेट्रोल पंप सिग्नल गड्ढा रोड जरचल्ला। हमारे यहाँ गर्दन दर्द, कमर दर्द, घुटना दर्द, शोल्डर दर्द के इलाज एडवांस मशीनों के जरिए किए जाते हैं। फालिज मरीज और पोस्ट ऑपरेटिव ट्रीटमेंट भी किए जाते हैं। होम सर्विस भी दस्तयाब है। मजीद तफसीलात के लिए डॉक्टर मोहम्मद इरफान से इस नंबर 9177577139 पर रब्त पैदा करें। अस्सलाम वालेकुम नाज़रीन, NH टीवी में आप सभी का इस्तकबाल है। गिरी हुई सियासत से हमारा कोई सरोकार नहीं, तरक्की हमारा नारा है। इन ख्यालात का इजहार रुकन असम्बली महबूब नगर NM श्रीनिवास रेड्डी ने किया। उन्होंने आज महबूब नगर जिला हेडक्वार्टर के मिट्टूगड्ढा इलाके में बाला सदन में 1,35,00,000 रुपए की लागत से चिल्ड्रन होम की जदीद इमारत की तामीर का संगे बुनियाद रखा। बाद अज़ां उन्होंने मीडिया से बात करते हुए कहा कि बाला सदन जो कि माजी में महदूद सहूलियात के साथ चल रहा था, हुकूमत की तवज्जो में लाया गया और एक जदीद इमारत की तामीर की इजाजत ली गई। उन्होंने वाज़ेह किया कि ये इमारत 1 साल के अंदर मुकम्मल तौर पर तामीर करके दस्तयाब कराई जाएगी और फिर इस बाला सदन में 5 साल से कम उम्र के लड़कों और लड़कियों के लिए प्ले स्कूल के तौर पर दस्तयाब कराया जाएगा। उन्होंने कहा कि न सिर्फ यतीम बल्कि कस्बे की कोई भी बच्चे यहाँ शामिल हो सकते हैं। रुकन असम्बली ने गुज़िश्ता 10 सालों से ऐसे इदारों में सहूलियात को नजरअंदाज करने पर BRS हुकूमत को तनकीद का निशाना बनाया। उन्होंने वाज़ेह किया कि आने वाले 2 सालों में SC, ST, BC गुरुकुल्स की इमारतें बनाएंगे और अपनी इमारतों में ही जारी रखेंगे और जहाँ कहीं नकाइस होंगे उनको दुरुस्त करके अच्छी इंतजामिया फराहम करेंगे। इस मौके पर अखिलती मालियती कॉरपोरेशन चेयरमैन उबैदुल्लाह कोतवाल, जिला लाइब्रेरी चेयरमैन मल्लू नरसिम्हा रेड्डी, DCC जनरल सेक्रेटरी सिराज खादरी, मोड़ा चेयरमैन लक्ष्मण यादव, मार्केट कमेटी चेयरमैन बेकरी अनीता, नायब सदर नशीन बल्दिया शब्बीर अहमद, नायब मार्केट चेयरमैन पैदा विजय कुमार, डिस्ट्रिक्ट वेलफेयर ऑफिसर जरीना बेगम, CDPO सिलाश्री और दीगर मौजूद थे। అడాప్షన్ అయ్యేంత వరకు చాలా చక్కగా వాళ్ళకు పేరెంటల్ కేర్ ఎట్లా ఇస్తారో అట్లా ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. మన కాంట్రాక్టర్కు అధికారులు కూడా చెప్తా ఉన్నాం, వీలైనంత త్వరలో ఈ భవన నిర్మాణం పూర్తి చేసి 1 సంవత్సరం లోపల దీన్ని ప్రారంభోత్సవం చేసుకోవాలని చెప్పాను. నాణ్యతతో కూడిన కన్స్ట్రక్షన్ కావాలని కూడా నేను చెప్పాను. మొత్తం కూడా గత 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఏ రోజు కూడా పాఠశాలల మౌలిక వసతుల్లో కానీ లేదు ఇటువంటి బాల సదన్ కావచ్చు మిగతా అన్నిటివి కూడా దాని మీద దృష్టి పెట్టలే, హాస్టల్స్ మీద దృష్టి పెట్టలే. ఈ 10 సంవత్సరాల కాలయాపన జరిగిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే భవనాలు సరిపోతలేవో వాటన్నిటినీ పక్కా ప్రణాళికతోటి రాబోయే 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలని చెప్పి ప్రణాళిక చేసి దానికి బడ్జెట్ కేటాయింపులు కూడా చేసుకుంటున్నాం. ఖచ్చితంగా ఒక 2 సంవత్సరాల లోపున SC హాస్టల్స్, BC హాస్టల్స్ ఏదైతే అద్దె భవనాల్లో ఉంటున్నాయో వాటన్నిటినీ కూడా ప్రభుత్వ సొంత భవనాల్లోకి మార్చి వాళ్ళకు మంచి సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నది. ఆ ప్రకారంగానే బడ్జెట్ కేటాయింపులు కూడా జరుగుతూ ఉన్నాయి. మాటలు చెప్పి అడ్వర్టైజ్మెంట్లు చేసుకునే ప్రభుత్వం కాదు. ఎక్కడ లోపాలు ఉన్నాయో గత ప్రభుత్వం ఏమైతే పొరపాటు చేసిండ్రో అవి సరిదిద్దుకుంటూ ప్రజలకు మంచి పరిపాలన అందియాలన్న లక్ష్యమే మా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం. కాబట్టి ఎవరు ఏమనుకున్నా చిన్న చిన్న విషయాలు ఏదో పెద్దగా ఏమో జరిగిపోతుందని చెప్పినా మేము మా ప్రయత్నం, మా ఆలోచన తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా చేసేదానికే ఉంటుంది తప్ప ఈ చిల్లర రాజకీయాలకు వాటి జోలికి మేము పోకుండా కేవలం అభివృద్ధి మీద దృష్టి పెడతాం. బాల కేంద్రం కూడా ప్రస్తుతం కరువుతాయండి. ఇది ఖచ్చితంగా కూడా వాటికి కూడా ఎట్లా దాన్ని మెరుగుపరచుకోవాలి వసతులు నేను కూడా పరిస్థితులు విజిట్ చేస్తా. దానికి ఏమేమి మార్పులు అవసరము, ఇంకా భవనాలు ఏమన్నా పెంచుకోవాలన్నా, కొత్త భవనాలు కట్టాలన్నా, ఇంకేమైనా ఫెసిలిటీస్ పెట్టాలన్నా వాటి మీద కూడా మేము దృష్టి పెడతాం. थैंक यू। हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलिए।